ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో 119వ కీర్తన 11వ వచనము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానిస్తున్న మిషన్ మాతో ఉంచి నడిపించి దీవించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మానవ జీవితమే పాప జీవితము, పాపం వల్లనే వచ్చే జీవితము మరణము. ఆ మరణము తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మానవులందరి పాపం నిమిత్తమై ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన చిందించిన రక్తం ద్వారా మానవులకు విమోచన కలిగింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యమును మన హృదయంలో ఉంచుకున్నప్పుడు పాపము చేయకుండా ఈ లోకంలో నివసించగలం, పరిశుద్ధులుగా జీవించగలం. కాబట్టి ఆ పరిశుద్ధులైన దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని క్రీస్తుకు మహిమ తెచ్చేవారుగా నివసించినట్లు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తోడయుండి నడిపించి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యము ధ్యానించే ధన్యతకై వందనాలు చెల్లించుతూ ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని దీవించమని యేసు క్రీస్తు పేరిట ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడయుండి దీవించును గాక. ఆమేన్.